దాంతో గుర్తించి వాళ్ళ ముగ్గురు చంపాలని గుర్తించి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారెక్కించి వాళ్ళ మీద కారెక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళంతా ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు కమసే లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకు మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని చూపిస్తే వాళ్ళు కత్తులను రాడు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాల్లో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు. ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయారు. మిగతా ఇద్దరు సీరియస్ ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. అక్కడ కోమాల నుంచి బయటకు వచ్చారు. కోమాల నుంచి అక్కడికి నడుము దగ్గర పనిచేయండి. ఇంత దుర్మార్గం భయానకం మీరు ఎక్కడ చూడాలి? మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మీ కాపులు కావాలా? కమ్మలకి టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో నిలబెట్టి పారిపోయి పిల్లల పక్కల ఇక్కడ దాంకొని ఊళ్ళో నిలబెట్టి పిల్లల హైదరాబాద్ పారిపోతే మీ కాపు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మీరు ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు నిలబెట్టి రాష్ట్రం నిలబెట్టి పారిపోవచ్చు రాష్ట్రం నిలబెట్టి పారిపోవచ్చు పార్టీని మిమ్మల్ని మీరు నిలబెడితే మీరు మమ్మల్ని గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులే టార్గెట్ చేసుకుంటున్నారు. అంటే కమ్మ సామాజిక వర్గం వాడు ఇద్దరు మనుషుల్ని స్వార్థంతో గుర్తు చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అక్కడికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ధైర్యమేగా ఎలాగో తప్పించుకుంటామని ధైర్యంతోనే ఇంత పని చేసింది. పట్టుపగలు పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తానని చేసిన పని. అంటే అక్కడ పోలీసు అధికారులు మరి రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడీ హ్యాండెడ్ గా కనపడుతుంటే బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారు. ఏంటంటే గతంలో వీళ్ళ మీద గొడవలు ఉన్నాయి. వీళ్ళ కుటుంబానికి ఇప్పుడు వీళ్ళు ఆడోళ్ళు గెలిచాడు, ఇటు కాపులలో ఆడోళ్ళు గెలిచాడు. వాడు గతంలో కేసు మా దగ్గరికి వచ్చింది. ఇది కావాలి కొద్దిగా కేసు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టు పెట్టారు. అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మర్డర్ చేయించుకోవాలా? మా కాపుల్ని మా వాళ్ళు బలిపసులు చేయాలంటే మన జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపసులు మేమే అవ్వాలా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటితో మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముష్టి 20 సీట్లు మీరు పడి 20 సీట్లు మిమ్మల్ని గెలిపించాలి. మేము అందరం కలిసి నా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని కక్ష సాధింపించా మమ్మల్ని ఇబ్బంది ఎలాగో మాకు ఎక్కడ ఏ పనులు ఇట్లా ఏ ట్రాన్స్ఫర్ లేవు. ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు. తొక్కి పారేశారు కాపు కులాన్ని. జనసేన క్యాడర్ తొక్కి పారేశారు అన్ని చోట్ల. అయినా పర్వాలేదు మేము పట్టించుకోవట్లేదే. ఈ రోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా. మనుషులు చంపుతారా? ఎంత ఒళ్ళు కొవ్వు కండం కొవ్వెక్కుతే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్ళి మీరు? ఆ రోజు 5 ఏళ్ళు జగన్తో పోరాడిపోయారా మీరందరూ కలిసి? కాపులు మేము ఎందుకు వచ్చి నిలబడ్డాం? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లలో ఆడంగరేకులు కూడా మగాళ్ళు అయిపోతారు. మీరు అధికారంలో రాగానే మనుషులు గుర్తి చంపుతారా? ఇలాంటి పనులు చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలి, మీరు ఎట్లా చెల్లించుకుంటారు. మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం. ఈ కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతీయంలో ఎవరో అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఇట్లాంటి పనులే చెయ్యండి. మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా, మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు, ఇంకోటి తాను పనిచేయండి, ఒకటి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా? వాళ్ళకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా? ఈ దుర్మార్గానికి పాల్పడ్డోడు మా కులపోడు మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా